Germanton Hospital pioneers in world-class orthopedic cardiology and multi-specialty care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. నాగ చైతన్య జోష్ కరెక్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ లుక్ సార్. ఒక 15-16 ఇయర్స్ అయి ఉంటుందా రిలీజ్ అయ్యేది ఆల్మోస్ట్. అయి ఉంటుంది. ఇంకా ఈ 2009. కాస్ట్యూమ్ లో అయితే బాంబే ప్రియులు జేడీ లాగా ఉన్నారు, అది వేరే విషయం. థ్యాంక్ యూ సో వెరీ మచ్. టెన్షన్స్ ఏమి ఉండవా మీకు పర్సనల్ లైఫ్ లో? నో, మీ పర్సనల్ లైఫ్ ఒకసారి విని మొత్తం ఫుల్ కాదు. నేను నీ చెప్పింది ఏంటి, మీ తమ్ములేని పెట్టింది ఏంటి? నేను అసలు ఎక్కడైనా చెప్పానా? నేను ఎక్కడైనా నా మీద విష ప్రయోగం అన్నా కానీ అది మెడ్రాస్ నుంచి, నాకు మెడ్రాస్ టీవీ ఛానల్స్లో వేసారట. ఏమని? జడి చక్రవర్తి మీద టన్ ఫలానా వాళ్ళు విష ప్రయోగం చేశారు. నేను రోషన్ తోటి నా మీద విష ప్రయోగం జరిగింది అంటే అమ్మాయిలా అబ్బాయిలా అన్నాను, అది నేను చెప్పను అన్నా. వాట్ హ్యాపెన్స్, అదే ఐఎమ్ ఓకే విత్ దాట్. నో 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 నేను అబ్సల్యూట్గా, నాకు అసలు ప్రాబ్లం ఉండదు తెలుసా. థంబ్నెయిల్కి ప్రాబ్లం ఉండదు. నేను ప్రతి ఇంటర్వ్యూలో చెప్తున్నా, నాకు మీమ్స్ చేసేవాళ్ళు అంటే చాలా ఇష్టం. మేబీ డై హార్డ్ ఫ్యాన్స్ అనుకుంటా, అందుకే అన్ని మిలియన్స్ చూశారు. మా జేడీ గారి మీద విష ప్రయోగం జరిగిందా, ఎవరు చేశారు, ఫ్యామిలీలో వాళ్ళే చేశారా, అంతమంది ఫ్యాన్స్ ఉన్నారని నేను అప్పుడు నిజంగా నేను కూడా అప్పుడే రిలీజ్ అయ్యాను. కాదు, నేను ఫ్యామిలీలో వాళ్ళు చేశారని చెప్పలేదు, విష ప్రయోగం జరిగింది అన్నాను. సో మీరు పెట్టిన అది అఫ్కోర్స్ అది మళ్ళీ ఇంటెలిజెన్స్. నాకు ఏదైతే మనం ఈ థంబ్నెయిల్ పెడతామో అది చాలా చాలా ఇంటెలిజెంట్ జాబ్ అయ్యేది. ఇట్స్ నాట్ ఏ జోక్. చాలా మంది తిట్టుకుంటూ ఉంటారు. నేను ఆ థంబ్నెయిల్ పెట్టిన తర్వాత కూడా నేను నీకు ఫోన్ చేసి చెప్పాను సూపర్బ్ అని. ఇప్పుడు విషయం ఏంటంటే హౌ టు మేక్ ఏ ప్రోడక్ట్ కాదు, హౌ టు సెల్ ఇట్ తెలియాలి. సో అదే నేను నా ఇంటర్వ్యూస్లో కూడా చెప్తున్నా, నాకు మీమ్స్ చేసేవాళ్ళు అంటే అట్మోస్ట్ రెస్పెక్ట్. ఓకే, ఎంత కష్టం తెలుసా, అదే ఎంత కష్టం. ఎప్పుడో ఉన్న జోకుని తీసుకొచ్చి ఇక్కడ కట్ చేసి పెట్టాలి ఇప్పుడు జరిగే అంశంలో. అవును, ఐ రియలీ లవ్. ఎందుకంటే మీమ్స్ ఇప్పుడు మొన్న మీరు ఎప్పుడెప్పుడో మాట్లాడారు అనుకుంటా, నాకు తెలియదు, అది రీసెంట్ అనుకుంటా, ఇప్పుడు పాపప్ అయిపోతుంది. ఒక హీరోయిన్ మిమ్మల్ని అది ఎప్పుడు 2 years బ్యాక్ డ్రింక్ ఆఫర్ కి పిలిచారా లేకపోతే మిమ్మల్ని దేనికి పిలిచారు నాకు తెలియదు. నేను డ్రింక్ చేయను రోషన్. ఓకే, పిలవగానే మీరు కూర్చోగానే ఇంకొక ప్రొడ్యూసర్ ఎవరో వస్తే మీరు మంచం కింద దూరం, ఏంటి సార్ అది? అది 2 ఏళ్ల కింద సంగతి, అది అయిపోయింది. ఇప్పుడు నాకు గాయపడ్డ సింహంలో ఉన్నా నేను. కాదు సార్, కాదు అంటే అది 2 ఏళ్ల కింద నేను భరద్వాజ్ అన్నయ్యతో ఇంటర్వ్యూస్తో, అప్పుడు దేర్ వాజ్ అ మూమెంట్. ఓకే, ఆ ఉమెన్ మిమ్మల్ని ఇంటికి ఇన్వైట్ చేశారా? లేదు, దిస్ హ్యాపెండ్ ఇన్ గెస్ట్ హౌస్. నేను నా ఇంకో ఫ్రెండ్, ఇంకో హీరో యాక్టరు, మేము వి జస్ట్ వెంట్ టు మీట్. ఓకే, అంతే. ఆ మీటింగ్ అయినప్పుడు ఆ బ్యాలెన్స్ దాంట్లో విన్నావుగా, అది జరిగింది. ఒక ప్రొడ్యూసర్ ఎవరో వచ్చారు, అలాంటిదే. డోర్ కొట్టగానే మిమ్మల్ని ఎందుకు మరి మంచం కింద ఉండండి అతను చూస్తాడు అని చెప్పి కాదు, అతను డోర్ ఎందుకు కొట్టాడు అంటే అమ్మాయితో ఏదో సరదాగా మాట్లాడదామని. ఓకే, ఇప్పుడు ఆ సరదాగా మాట్లాడనివ్వకపోతే కూడా వేషాలు రావేమో అని అంత ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతారు అమ్మాయిలు. అంతేగాని ఇప్పుడు అతను ఏదో వచ్చి ఏదో అరాచకాలు చేద్దాం కాదు. అతను ఏదో కొంచెం సరదాగా మాట్లాడికి వెళ్దాం, గులానంద్ లహరి అని వచ్చాడు. అది వచ్చినప్పుడు మళ్ళీ మేముంటే మాట్లాడటం కుదరదు కదా, అందుకని 5-10 నిమిషాలు మేము దాక్కోవాల్సి వచ్చింది. విన్నారా ఏం మాట్లాడారు? నవ్వొచ్చిందా? డెఫినెట్గా ఇలాంటివే మనం ఇంకో చోట వాడతాం కాబట్టి ఏం నవ్వుతాం అంటే అమ్మాయిల మీద కాదు. ఓకే, ఇలా జరిగాయి, ఇలా విన్నాం అని ఫస్ట్ టైం లైవ్గా విన్నాం. కానీ అబ్బాయిలకు కూడా ఉంటుందండి డెఫినెట్గా. హీరో అవ్వాలి అంటే, ఒక పెద్ద హీరో అవ్వాలి అంటే ఇలాంటివి ఉంటాయా? హీరోయిన్ ఇప్పుడు అక్కడంటే మగ ప్రొడ్యూసర్ వచ్చారు కాబట్టి సరిపోతుంది. అదే ఒక హీరో రూమ్ కి ఒక లేడీ ప్రొడ్యూసర్ వచ్చినా ఇలానే ఉంటుందా అంటున్నాను. అలా ఎందుకు ఉంటుంది? మీరే కదా ఇంకోలా ఉంటుంది. అంటే ఇంకోలా అంటే డోర్ తీసి అమ్మగారు బాగున్నారా అని కాళ్ళకి దండం పెట్టి పంపిస్తాడు. అందుకనే మీ సినిమాకి మీరున్నారని చూడండి ఎంతమంది ప్రొడ్యూసర్స్ వచ్చారు. దాంట్లో యాక్చువల్లీ పవన్ సాధినేని బ్రదరు విజయ్, తను డైరెక్టర్. ఓకే, భాను, కళ్యాణ్, ఓకే, అండ్ దెన్ జీ వాళ్ళు కూడా ప్రొడ్యూసర్స్. ఓకే, అబవ్ ఆల్ ఈ సినిమాని వరల్డ్ వైడ్ రైట్స్ దిల్ రాజు కొనుక్కున్నాడు. దిల్ రాజు గారు. యా. సో దీనికి కొలబద్ద నాకు దిల్ రాజే. ఎప్పుడైతే దిల్ రాజు లాంటి డిస్ట్రిబ్యూటర్ ఈ సినిమాను కొనుక్కున్నాడో అసలు సగం యుద్ధం అక్కడే గెలిచేసాం. దిల్ రాజు జడ్జిమెంట్ మీద నాకు టెరిఫిక్ ఒపీనియన్. దిల్ రాజు
ప్రోస్ అండ్ కాన్స్ చాలా జాగ్రత్తగా చూస్తాడు. అండ్ తన జడ్జిమెంట్ చాలా రేర్గా ఫెయిల్ అవుతుంది. నేను ఇంకో ఇంటర్వ్యూలో కూడా చెప్పాను ఇది, బట్ నీకు చెప్తాను. దిల్ రాజు సినిమాలు కూడా కొన్ని ఆడలేదు కదా అంటాం. సచిన్ టెండూల్కర్ కానీ విరాట్ కోహ్లీ కానీ కొన్ని మ్యాచ్ల్లో వాళ్ళు కూడా అవుట్ అవుతారుగా, డక్అవుట్ కూడా అయినా అలా డక్అవుట్ అలా అని వాళ్ళకి క్రికెట్ ఆడటం రాదని కాదుగా. ఒక్కొక్కసారి మేబీ ఫర్ వాట్ ఎవర్ రీజన్స్, బట్ 90% తన జడ్జిమెంట్ కరెక్ట్ అవుతుంది. సో తను తీసుకోవటం అనేది అంటే ఇప్పుడు పవన్ చేద్దాం ప్రొడ్యూస్ చేద్దాం అనుకున్నప్పుడు పవన్ ఒకళ్ళని ఇద్దరిని ఏమన్నా మభ్యపెట్టగలడు. కళ్యాణ్, భాను సరే ఓకే ఫ్రెండ్స్ కనుక వాళ్ళందరూ చేద్దాం అనుకోవచ్చు. బట్ జీ స్టూడియోస్ వాళ్ళు అలా రారుగా, వాళ్ళకి చాలా కొలబద్దలు ఉంటాయిగా. అవన్నీ దాటి వాళ్ళు పార్ట్నర్స్ అవటం అనేది బిగ్గెస్ట్, నా ఉద్దేశం ఫస్ట్ జీ స్టూడియోస్ వాళ్ళు రావటం బిగ్గెస్ట్ సక్సెస్ అయితే, ది గ్రేటెస్ట్ సక్సెస్ మాత్రం దిల్ రాజు సినిమా మొత్తం కొనుక్కోవటం. ఓకే. సో ఇప్పుడు ఆల్మోస్ట్ మీరు మీ టైంలో ఉన్న హీరోస్ అందరూ లైక్ శ్రీకాంత్ గారు కూడా కావచ్చు, వాళ్ళ సెకండ్ ఇన్నింగ్స్ అంతా కూడా ఇప్పుడున్న స్టార్ హీరోలకి బాబాయిలు, అన్నలు ఆల్మోస్ట్ అలాంటి క్యారెక్టర్సే చేస్తున్నారు. అయితే వెయిటేజ్ ఉంటుంది. ఓకే. బట్ జేడీ గారికి అలాంటి క్యారెక్టర్స్ ఇష్టపడతారా? ఒక అన్న బాబాయ్ అనగానే మీ మైండ్ సెట్కి ఎక్కుతుందా? మేబీ దానికోసం ఏమైనా వెయిట్ చేస్తున్నారా డైరెక్టర్స్? ఇదంతా డిఫరెంట్ మైండ్ సెట్ అంటే ఇంకో 15 ఏళ్ళు కనెక్ట్ అవుతారా? లేదా నాకు ఇంకో 15 ఏళ్ళు అయితే వెయిట్ చేస్తారా వాళ్ళు? అయితే ఓకే, ఐ డోంట్ మైండ్. ఇంకో 15-20 ఏళ్ళు వాళ్ళు వెయిట్ చేస్తా అంటే ఐ డోంట్ మైండ్. మీరు అప్పుడు కూడా ఇలానే ఉంటారు అనుకుంటా, అది వేరే విషయం. లేదు, అప్పుడు కూడా నువ్వు నన్ను ఇలాగే ఇంటర్వ్యూ చేస్తావు. నాకు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ క్యారెక్టర్ రోల్స్. అస్సలకి నేను హీరోగా చేస్తాను అనట్లేదు, నేను అదే నాట్ ఇంట్రెస్టెడ్. రాజశేఖర్ గారు కూడా మొన్న మంచి రోల్ చేశారు బైకర్ లో చేశారు, బట్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ క్యారెక్టర్ రోల్స్. వై? అంటే మీరు చేసింది మీరు చేసిందన్నీ కూడా మంచి సపోర్టింగ్ రోల్సే కదా ఫస్ట్ నుంచి కూడా ఎక్కువ. ఆల్మోస్ట్ చాలా మూవీస్ లో డ్యూయల్ హీరోసే కదా మీరు చేసింది. అంటే నేనది నేను చేసే సినిమాలో ఇఫ్ దెర్ ఈస్ నో ఇంపార్టెన్స్ టు మై క్యారెక్టర్, వై విల్ ఐ డూ ఇట్? ఇన్నేళ్ళు ఐ హ్యావ్ బీన్ రెస్ట్రిక్టింగ్ మై సెల్ఫ్. నేను ఈ సినిమా చేయకూడదు, ఇలా చేయకూడదు, ఇలా చేయకూడదు అని. ఇప్పుడు ఎందుకు చేయాలి? నాకు అవసరం లేదు. నేను సినిమాని ప్రేమించాను, దీని మీద బ్రతుకుదాం, దీంతో వచ్చే డబ్బుతో ఇంకేం చేద్దాం, ఆకారం కొందామా, ఈల్డ్ కొందాం అనే ఉద్దేశం నాకు లేదు. నేను ఐ లవ్ సినిమా. సో ఎనీథింగ్ విచ్ డజంట్ ఎక్సైట్ మీ ఐ విల్ నాట్ డూ ఇట్. ఓకే. సో అది ఎస్పెషల్లీ క్యారెక్టర్ రోల్స్ ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్. ఇన్ కేస్ వెయిటేజ్ ఉంటే మేబీ, వెయిటేజ్ ఉన్నా లేకపోయినా నేను చేయను. క్యారెక్టర్ రోల్స్ నాకు ఇంట్రెస్ట్ లేదు. ఓకే. ఇప్పుడు ఈ సినిమాలో చేసిందంటే ఏమని చెప్పొచ్చు? వన్ ఆఫ్ ద హీరో అది నేను చెప్పను, అది నువ్వు చూడాలి. ఎందుకు అంటే బ్రూటల్ ధర్మ ఇప్పటి వరకు మేము చెప్పింది ప్రపంచానికి బ్రూటల్ ధర్మ. ఈ బ్రూటల్ ధర్మ తన ప్రవర్తన కానీ తన ద వే హీ ఫంక్షన్స్ అనేది మేము ఒక గ్లిమ్స్ వదిలాం. దాని నుంచి నేను ఇంకెక్కువ ఏం చెప్పినా కూడా దొరికిపోతాను. ఓకే. నేను మళ్ళీ చెప్తున్నా, అండర్లైన్ చేసి, స్పూఫ్ కాదు, కానీ నా సినిమాల్లో ఉన్న 2 అంశాలు దీంట్లో తీసుకొచ్చాడు. భలేవాడాడు. నేను డెఫినెట్గా షాక్ అయ్యా, నాకు చెప్పలేదు. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత సెట్లో అదొక్కటే నా దగ్గర రహస్యంగా దాచారు, పవను కశ్యప్. అది నేను చూసి డెఫినెట్ ఫస్ట్ షాక్, దెన్ వావ్ కొంచెం కుళ్ళు వచ్చింది. ఈ ఐడియా మనకు కూడా వచ్చి ఉంటే మనం తీసుకొని సినిమాల్లో పెట్టుకోవచ్చు కదా. ఓకే. బట్ ఎనీవే అది నా సినిమానే కదా ఇది కూడా అని ఆనందపడ్డా. మీరు డైరెక్ట్ చేసిన సినిమాల్లో నాకు సిద్ధం, థ్యాంక్ యూ. అండ్ హోమం సిద్ధం, ప్లానింగ్ సంథింగ్ నో, అది నేను మళ్ళీ నెక్స్ట్ చెప్తాను. డైరెక్షన్ సైడ్ అది ఇప్పుడు కాదు, ఎందుకంటే ఇప్పుడు ఓన్లీ నేను గాయపడ్డ సింహమే. ఓకే. ఫస్ట్ మే రిలీజ్ అవుతున్న ఇన్ఫర్మేషన్ ఆడియన్స్కి ఇవ్వడానికే. ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.